వికాసం అప్లై చేసుకుని సంవత్సరం గడుస్తున్నా కూడా ఇప్పటికీ అమలు కాకపోవడం చాలా బాధాకరం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే నిరుద్యోగులకు అందుబాటులోకి రాజీవ్ యువ వికాసం తీసుకొస్తామని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా మేము అప్లై చేసుకుని సంవత్సరం గడుస్తున్నా కూడా ఇప్పుడు అమలు కాని స్థితిలో రాజీవ్ యువ వికాసం ఉండడం జరిగింది. ఈ రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకోవడానికి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కొన్ని వారాల తరబడి తిరిగి వందలు వేలు ఖర్చు పెట్టుకొని సర్టిఫికేట్ తయారు చేసుకొని ఈ రాజీవ్ యువ వికాసం అప్లై చేసుకుంటే ఇప్పటికి కూడా అమలు కాలేదు. ఇది మండల ఆఫీసులకు అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ కార్యాలయాల్లో ఉన్న కంప్యూటర్లకే పరిమితమైంది తప్ప ఇప్పటికీ అమలు కాకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా నిరుద్యోగులకు ఎంతో కొంత వెసులుబాటు అవుతుందనే ఉద్దేశం కొద్దీ చాలామంది నిరుద్యోగులు కొన్ని వందలు వేలు వెచ్చించి ఈ సర్టిఫికేట్ తయారు చేసుకుని అప్లై చేసుకున్నా మరి అందుబాటులోకి రాకపోవడం, ఇంకా అమలు కాకపోవడం నిరుద్యోగులలో అసంతృప్తిగా ఉండడం జరిగింది. మరి ఇంత అసమర్థ పాలన ఉన్న ప్రభుత్వం పైన నిరుద్యోగులలో ఎంతో వ్యతిరేకత ఉండడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మరి నిరుద్యోగ వృత్తి రాజీవ్ యువ వికాసానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని తెలియజేసుకుంటూ మీకు థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.